సంఘం ఎన్నికల్ని తెలంగాణ మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతివ్యూహాలు అమలు చేశారు. కానీ చివరికి ఆ మినిస్టర్ బలపరిచిన అభ్యర్థి ఓటమితో గట్టి ఎదురు దెబ్బే తగిలి కంగు తిన్నారు. కార్మిక శాఖలు నిర్వహిస్తున్న మంత్రికి సొంత జిల్లాలో వర్కర్స్ ఎందుకు ఎదురు తిరిగారు? ఓటమి కోరి తెచ్చుకున్నదేనా? మంత్రి సహా ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓటమి దేనికి సంకేతం? ఇంతకీ ఎవరా మినిస్టర్, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ సిమెంట్ పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరుకు పరాకాష్ఠగా నిలిచాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు సత్యపాల్ రావును ఓడించేందుకు జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు సత్యపాల్ రావు ఘన విజయం సాధించడంతో అమాత్యుడు కంగు తిన్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి ప్రేమ్ సాగర్ రావు తన పట్టును నిలుపుకున్నారన్న చర్చ సాగుతోంది. అసలు సరైన బలం సంబంధమే లేని కార్మిక సంఘం ఎన్నికల్లో తలదూర్చి కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి తప్పు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరైతే పరువు పోగొట్టుకున్నారని కొంత ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. స్థాయి, హోదా, హుందా మరచి వ్యవహరించారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు ఈ మంత్రి. నిజానికి సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక చాలా చిన్నది. కార్మికులు తమకు నచ్చిన వ్యక్తిని గెలిపించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పైగా ఇది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సొంత మండలం. ఈ కుటుంబానికి కార్మికులతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఈసారి తమ్ముడు సత్యపాల్ రావును పోటీ పెట్టాలని 6 నెలల క్రితమే నిర్ణయించారు మంచిర్యాల ఎమ్మెల్యే. దీంతో అప్పటి నుంచే సత్యపాల్ కార్మికులతో కలిసిపోయారు. అయితే ప్రేమ్ సాగర్ రావు తమ్ముడు పోటీలో ఉండటంపై బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసంతృప్తితో రగిలిపోయారు. తన తమ్ముడు మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి రాజకీయం చేశారు అన్న వినోద్. ఆదివాసీ కార్మికులు ఎక్కువ మంది ఉండటంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మద్దతు కూడా తీసుకున్నారు. తమ అభ్యర్థిగా విక్రమ్ రావును ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నుంచే ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రేమ్ సాగర్ రావు పట్టు కనిపించడంతో ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో కార్మిక శాఖ మంత్రి వివేక్ జోక్యం చేసుకుని పలుమార్లు పోలింగ్ ను వాయిదా వేయించారన్న విమర్శలు వచ్చాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు మంత్రి వివేక్ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుగా సాగాయి. ముఖ్యంగా శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు తమ్ముడిని ఓడించడం ద్వారా ఈ నేత ఉనికిని కేవలం మంచిర్యాల వరకే పరిమితం చేయాలని మంత్రి వివేక్ భావించారు. ఈ క్రమంలో ప్రేమ్ సాగర్ రావు సీరియస్ గా తీసుకుని పట్టుదలతో పనిచేశారు. మంత్రి వివేక్ వర్గాన్ని ఓడించి తన సత్తా చాటుకోవాలని పావులు కదిపారు. ఇలా కాంగ్రెస్ లోని 2 వర్గాలు హోరాహోరీగా తలపడటంతో ఎన్నిక చాలా రసవత్రంగా మారింది. డబ్బులు చేతులు మారాయని అంటారు. విందులు, క్యాంపు నిర్వహించారంటే ఎలక్షన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరికి పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగిన పోలింగ్ లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు గెలిచారు. సిమెంట్ పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితంతో మంత్రి వివేక్, ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మ బొజ్జు పరోక్షంగా ఓటమి పాలయ్యారన్న చర్చ సాగుతోంది. అనవసర పంతాలు, పట్టింపులతో ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నారని అంటారు. పైగా మంత్రి వివేక్ నిర్ణయం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎదుటి వ్యక్తి బలాన్ని అంచనా వేయకుండా అభ్యర్థిని పోటీ పెట్టి పరువు పోగొట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 2 గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు ఉన్న పార్టీ లైన్లో సత్యపాల్ రావుకు మద్దతిచ్చి ఉంటే జిల్లా మంత్రిగా వివేక్ గౌరవంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనవసర ఈగోలకు పోయి చెప్పుడు మాటలు విని జిల్లా మంత్రి తప్పుటడుగులు వేశారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ఈ వ్యవహారం రాజకీయంగా ఏం మలుపు తిరుగుతుందో చూడాలి.